తొందరలోనే అమ్మ గురించి మనకి తెలుస్తుందిరా. తను ఎక్కడున్నా నేను కనిపెట్టి తీసుకొస్తాను. నన్ను క్షమించండి గౌతమ్ గారు. మీరు బాబు నా గురించి మర్చిపోయే వరకు నేను మారు వేషంలో మీ దగ్గరికి వస్తూనే ఉంటాను. నేను లేకపోయినా మీరు సంతోషంగా ఉంటారు అన్న నమ్మకం నాకు కలిగినప్పుడు నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. నేను లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలి. మీ అమ్మ లేకుండా మనకి సంతోషం సంతృప్తి లేదురా. తను ఎప్పటికైనా తిరిగి రావాలి. తను వచ్చిన తర్వాతే మనకి నిజమైన ఆనందం. ఏంటి బెనర్జీ, ఆ మిలిటరీ ఆఫీసర్ ఇంద్రకి సంబంధించిన బాక్సు మాకు అప్పచెప్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదే? నేను ఆ పనిలోనే ఉన్నాను. త్వరలోనే మీకు ఆ బాక్స్ అందజేస్తాను. ఇదే మాట చాలా రోజుల నుంచి చెప్తున్నావు, అయినా ఇంతవరకు బాక్స్ మాత్రం మాకివ్వలేదు. ఆ బాక్స్ ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయి ప్రస్తుతం నా ఇంట్లోనే ఉంది. తన దగ్గర నుంచి నేను ఆ బాక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. వీలైనంత తొందరగా మాకు ఆ బాక్స్ కావాలి బెనర్జీ. అసలు ఆ బాక్స్లో ఏముంది? ఎందుకు దాని గురించి అంతలా అడుగుతున్నారు? ఆ బాక్సులో సీక్రెట్ కోఆర్డినేటర్స్ ఉన్న పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్ దొరికితే అందులో ఉన్న కోఆర్డినేటర్స్ మాకు తెలుస్తాయి. అప్పుడు మేము అనుకునే బ్లాస్ట్లు చేయగలుగుతాం. కాబట్టి నువ్వు ఎంత తొందరగా ఆ బాక్స్ మాకు తెచ్చిస్తే మా పని అంత తొందరగా పూర్తవుతుంది. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరే, నేను వీలైనంత తొందరగా ఆ బాక్స్ మీకు అందజేసేలా చేస్తాను. చూడు బెనర్జీ, నువ్వు లేట్ చేసావంటే ముందు నిన్ను చంపి ఆ తర్వాత ఆ బాక్స్ మేము తీసుకుంటాం. నీకు నీ ప్రాణాలు కావాలి అంటే మాకు ఆ బాక్స్ కావాలి. సరే, నేను ఎలాగైనా ఈ రోజే ఆ బాక్స్ తీసుకుంటాను. వెళ్ళు. వీళ్ళకి బాక్స్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ఇవ్వకపోతే నన్ను చంపేస్తారు. ఆ అహల్యని చంపైనా సరే ఆ బాక్స్ తీసుకోవాలి. చూడదితి, నువ్వింకా నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. అహల్య ఏవో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు తనని తిరిగి తీసుకొస్తాను. ఏంటి బేబీ, ఈరోజు నువ్వింకా గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళి ఏం చేయాలి మామ్? వెళ్ళి బాబుని చూసుకుందామంటే బాబు కోసం గౌతమ్ ఒక నర్సుని రప్పించాడు. ఆ చిన్న బాబు కూడా నర్సును చూసి ఏడు పాపేస్తున్నాడు. అది నర్స్ మాత్రమే బేబీ. గౌతమ్కి నీలా ఫ్రెండ్ కాదు, లవర్ కూడా కాదు. ఇప్పుడు నేను గౌతమ్కేమి కాను మామ్. ఇంకా చెప్పాలంటే వాడికి నేను శత్రువునైపోయాను. వాడు ఎంతసేపు అహల్య గురించి ఆలోచిస్తున్నాడు. లేని అహల్య గురించి వాడు అన్ని రోజులు ఆలోచించి ఏం లాభం? అది తిరిగి రాదు కదా. ఎందుకు తిరిగి రాదు మామ్? అది ఇంకా సిటీకి రాకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుంది. దాన్ని చంపేయమని చెప్తేనేమో నువ్వు లైట్ తీసుకుంటున్నావు. నేను లైట్ తీసుకోలేదు బేబీ. అహల్య కోసం నా మనుషులు వెతుకుతూనే ఉన్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. ఆ అహల్య ఈ రోజు రేపో చావాలి. అది బతుకుంటే గౌతమ్ నాకు దక్కడు.
ఒక పంచేస్తే అదితి, ఏంటి మామ్? ఒకవేళ మనం అహల్యని చంపడం కుదరలేదనుకో, కనీసం అది చచ్చిపోయినట్టు క్రియేట్ చేస్తే? ఏమంటున్నావు మామ్? గౌతమ్ దృష్టిలో అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కానీ ఈ లోకంలో నుంచే వెళ్ళిపోయింది అని మనం క్రియేట్ చేయగలిగితే, అహల్య ఇంకెప్పటికీ తిరిగి రాదు అని, అది ప్రాణాలతో లేదు అని గౌతమ్ని నమ్మిస్తే? అలా ఎలా చేస్తావు మామ్? బతుకున్న అహల్య చనిపోయిందని ఇంకా తిరిగి రాదని ఎలా చెప్తావు? అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సూపర్ మామ్, సూపర్గా ఉంది. అలా చేస్తే గౌతమ్ నాకు దగ్గర అవుతాడు. నువ్వు అహల్యని చంపేసినా నాకు ప్రాబ్లం లేదు. డోంట్ వరీ బేబీ, ఈ ప్లాన్ కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. అహల్య చచ్చిపోతుంది. హాయ్రా గౌతమ్. గౌతమ్ గౌతమ్ అహల్య గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, ఇప్పటి వరకు తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. తన గురించి వెతుకుతున్నాను, కానీ తన ఆచూకీ తెలియడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదురా. సిస్టర్ ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదురా. తనకంటూ తానైతే నిన్ను బాబుని విడిచి వెళ్ళదు. ఎవరి బలవంత కారణంతోనో వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు మా నాన్నమ్మ మీదే డౌట్ ఉందిరా. ఇంకొక వైపు ఆదితి, ఆమిని ఆంటీ ఏమైనా ఫోర్స్ చేశారేమో అనిపిస్తుంది. మరైతే బాబు విషయం ఏం చేస్తున్నారా? బాబు పాలకి ఏడుస్తూ ఉంటాడు కదా, మొన్నే జ్వరం కూడా వచ్చింది. ఇప్పుడు బాబుకి ఫీవర్ తగ్గిపోయిందిరా. మీరా గారని ఒక నర్స్ వచ్చారు. ప్రస్తుతానికి బాబా నర్స్కి బాగా దగ్గరయ్యాడు. ఏడవట్లేదు, నర్స్ చెప్పినట్టు వింటున్నాడు. హో అవునా? అయితే మంచి విషయం చెప్పావురా. అయినా నర్సు మాత్రం ఎంతకాలం ఉంటుందిరా? ఎల్లకాలం ఉండదు కదా, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. అప్పుడు బాబు పరిస్థితి ఏంటి? అహల్య గురించి ఏదో ఒకటి చెయ్యిరా. నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆకాష్, కానీ అహల్య ఎక్కడుందో తెలియడం లేదు. మొన్న ఆయేషా రూపంలో అహల్య మా ఇంటికి వచ్చింది అని నీకు చెప్పాను కదా. ఏమంటున్నావురా? ఆయిషా రూపంలో అహల్య రావటం ఏంటి? అహల్య వచ్చి వెళ్ళిన రోజు మా ఇంట్లో తన కాలిపట్టి పడిందిరా. అది ఖచ్చితంగా అహల్యదే. ఎందుకంటే ఆ పట్టి కొనిచ్చింది నేనే.